ఈ నెల 19, 20 తేదీల్లో తణుకులో జరగనున్న సిపిఐ 27వ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. సోమవారం తణుకు వంక సత్యనారాయణ సురాజ్య భవన్ నందు పార్టీ మహాసభల ప్రజా ప్రదర్శన, బహిరంగ సభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ, మహాసభల సందర్భంగా ఈ నెల 19న తణుకు పట్టణంలో జరగనున్న ప్రజా ప్రదర్శన బహిరంగ సభలకు సిపిఐ ప్రజా సంఘాల శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై, ముఖ్యంగా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలిచ్చి పేదల సొంతింటి కల నెరవేరుస్తామన్న కూటమి ప్రభుత్వ హామీ, సూపర్ 6 హామీల అమలుకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలు, కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలపై మహాసభల్లో చర్చించి పోరాట కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. మహాసభలు విజయవంతానికి అందరూ సహకరించాలని భీమారావు కోరారు. సిపిఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, ఏరియా కార్యదర్శి సికిలే పుష్పకుమారి, పట్టణ కమిటీ సభ్యులు గార ప్రసాద్, గుబ్బల వెంకటేశ్వరరావు, పుట్ట అమ్మిరాజు, బొద్దాని మురళి, నూనె రాధాకృష్ణ, బొద్దాని కృష్ణ కిషోర్ పాల్గొన్నారు. సిపిఐ 27వ జిల్లా మహాసభలు ఈ నెల 19, 20 తారీఖుల్లో తణుకులో నిర్వహిస్తూ ఉన్నాం. మహాసభల సందర్భంగా 19వ తారీఖున తణుకు పట్టణంలో ప్రజా ప్రదర్శన బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ ప్రదర్శన బహిరంగ సభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు. అలాగే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, ఇంకా జిల్లా రాష్ట్ర నాయకులు ఈ మహాసభలకు హాజరవుతూ ఉన్నారు. 2 రోజుల పాటు జరిగేటువంటి మహాసభలో గత 3 ఏళ్ల కాలంలో సిపిఐ నిర్వహించినటువంటి ప్రజా ఉద్యమాలు, పోరాటాలు, వాటిపైన సమీక్ష చేసుకోవడంతో పాటు రాబోయే 3 ఏళ్ల కాలానికి సంబంధించినటువంటి ఉద్యమ పోరాట కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని ఇవాళ నీరుగార్చేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే మతోన్మాదం పేరుతోటి దేశంలో ఇవాళ విభజన తీసుకొచ్చేటువంటి, దేశంలో మత సామరస్యానికి విఘాతం కలిగించేటువంటి, లౌకిక ప్రజాస్వామ్యానికి ఇవాళ నష్టం కలిగించే రీతిలో పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇవాళ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలన చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా, అలాగే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రజల యొక్క సంక్షేమం కోసం ఇచ్చినటువంటి హామీలు అమలు జరిపే దానికోసం ఒక పోరాట కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. అట్లాగే రాష్ట్రంలో కూడా సూపర్ 6 హామీల పేరుతోటి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలకు హామీలు ఇచ్చారు. ఇవాళ పూర్తి స్థాయిలో ఆ హామీలు అమలు జరుగుతున్న పరిస్థితి లేదు. అందులో ప్రధానమైనటువంటి హామీ పేదల సొంత ఇంటికల నెరవేరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేసి పేదల సొంత ఇంటికలు నెరవేరుస్తామన్నారు. కానీ దానిపైన ఇప్పటివరకు కూడా సంవత్సరం కాలం దాటిపోయినా ఇవాళ హామీని అమలు జరపడం కోసం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కోరుకుంటున్న పరిస్థితి లేదు. ఇట్లా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరిపే దానికోసం వచ్చే రానున్న 3 ఏళ్ల కాలానికి ఒక ఉద్యమ పోరాట కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. ఈ మహాసభల విజయవంతానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తాము.